శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అప్పుడు వ్యాస భగవానుడు పరివర్తించుచూ పోవుచున్న ఆ చక్రము నేమి అంటే పట్ట, చక్రమునకు చుట్టూ వేసే ఇనుప పట్ట. ఏ దేశమున నేల మీద పడనో ఆ దేశం పుణ్యమైనదని మనం గణించాలని చెప్పారు. ఈ విధంగా ఋషులకు చెప్పి వ్యాసుడు అంతర్ధానుడయ్యారు. యవాహారులు, నైమిషేయులు అయిన ఋషులు గంగా తీరాన యజ్ఞాన్ని నైమిషమందు చేయి సమర్థులయ్యారు. సరస్వతీ నదీ నష్టం కాగా దాన్ని నైమిషంనందున్నవారు పరమ దయాపరులైన ఋషులు ప్రత్యుత్థానం చేశారు, తిరిగి ప్రవహింపచేశారు. ఈ భూమిని నిశ్చీమంగా అతి విస్తారంగా చేసి రాజైన కృష్ణుని తీసుకుని వచ్చారు. ప్రీతితో విధివంతంగా రాజుకు ఆతిథ్యమిచ్చారు. ఆతిథ్యాధికాలైన అనంతరం సర్గగతుడు, క్రూరుడు, రాక్షసుడు అయిన స్వర్భానుడు వెంటనే రాజును హరింపగా రాజానురక్తులైన మునులు అంతటా కలాపం అంటే ఒక భూషణం, 25 పేటలు గల స్త్రీల వడ్డానం. అట్టి స్త్రీ భూషణ సముదాయం పతాకగా కలది, గంధర్వుల చేత సురక్షితమైనది అగు దాన్ని మునులు చూశారు. ఆ రాజు అందు పడడం చూశారు. యజ్ఞం నందు ఋషులచే మొత్తం హిరణ్మయముగా చూడబడగా దాని గురించి వారికి వివాదం కలిగింది. నైమిషమందున్న వారు 12 వర్ష సత్రమందు వివాదం పొందువారిచే అదుపు సంస్థాపించబడెను. యదుపుత్రుడైన ఆయుధుని సృజించి ఆ సత్రాన్ని సమీపించి వాయుదేవుని పూజించారు. ఇట్లు పురాణ నిర్మాణ ప్రయోజన అంశాలు వర్ణించబడ్డాయి. ఈ విధంగానే సుబోధకరమైన అర్థంతో గొప్పదైనను సంగ్రహంగా ప్రకాశించుచూ చెప్పబడను. అందుచేత సంక్షేప కథనం ఉద్దేశించి తర్వాత విస్తరంగా చెప్పెదను. ఇది మొదటి పాదం. దీన్ని ఎవడు ఇంద్రియములు జయించి చక్కగా అధ్యయనం చేయనో అతనిచే ఈ పురాణమంతయు సమగ్రంగా అధీరమైనది కాగలదు. ఇందు సందేహం లేదు. సాంగోపాంగంగా ఉపనిషత్ సహితంగా 4 వేదాలను సమ్యక్గా అధ్యయనం చేసి ఎరింగిన ద్విజుడు ఇతిహాస పురాణ సహితంగా వేదమును చక్కగా వివరించాలి. వేదముల ఎడ అల్పజ్ఞానం కలిగిన వాని వలన అయ్యో ఈతడు నన్ను అపహరించునే అని వేదము భయం పొందును. స్వయంభువుడైన బ్రహ్మచే సాక్షాత్తు చెప్పబడ్డదైన ఈ పురాణాన్ని అధ్యయనం చేసి ఎవ్వడు ఆపదను పొంది బాధపడడు సరికదా, తన ఇష్టానుసారంగా బద్ధమైన సద్గతిని పొందును. ఈ విధంగా ఈ పురాణం పూర్వం జరిగినది. ఇది వేదాంతమైన నిరుక్తతుల్యం అయినదియు దీన్ని తెలిసి సంస్మరించిన వాడు సర్వపాపముల నుండి విముక్తుడగును. అందుకే సంక్షేపంగా చెప్పబడిన ఈ పురాణాన్ని ఆలకింపుడు. ఈ పురాణం అంతయు నారాయణుడే. జనన కాలమందైనను స్వర్గమును పొందును. సంహార కాలం నందు ఇది మరలా కలగదు. నైమిషాఖ్యాన కథనం. తపోధనులైన ఆ మునీశ్వరులు సూతుని గురించి మరలా అద్భుత క్రియాసంపన్నులైన వారి సత్రయాగం ఎక్కడ జరిగింది, ఎంతకాలం జరిగింది, ఏ విధంగా జరిగింది, వాయుదేవుడు ఆ పురాణం ఎట్లు చెప్పానో దాన్ని వినవలనని మాకు చాలా కుతూహలంగా ఉన్నది అని అడిగిరి. మంగళకరమైన వాక్యములతో సూతుడు ఇట్లు పలికెను. ఆ బుద్ధిమంతులు ఎల్లరూ యజ్ఞాన్ని ఆచరించుట ఉత్తమమైనదిగా ఉండునని తలపోసిరో, ఎంతకాలం ఆ యాగం జరిగిందో, ఆ యాగం ఎట్లు జరపబడిందో చెప్పుచున్నాను వినడు. పూర్వం బ్రహ్మ విశ్వాన్ని సృజింపదలిచి సహస్ర సంపూర్ణ సంవత్సరములు సత్రయాగం చేసెను. ఇది అతి పుణ్యమైనది. అచట బ్రహ్మ స్వయంగా తపోగృహపతి అనగా యజమాని అయ్యను. ఇడ పత్నిత్వం పొందెను. బుద్ధిమంతుడైన బ్రహ్మ మృత్యువును సామిత్రం అనర్చెను. సామిత్రం అంటే యజ్ఞమును పశువును బంధించుట లేదా యజ్ఞ సంబంధమైన ఒక పాత్ర. ఆ మహాత్ముల యజ్ఞమందు దేవతలు సహస్ర సంపూర్ణ సంవత్సరాలున్నారు. భ్రమిస్తున్న ధర్మచక్రం యొక్క నేమి ఎచ్చటపడెనో ఆ ప్రదేశమే మునిజన పూజితమైన ప్రఖ్యాత నైమిషము అను అరణ్యమైంది. సిద్ధులచే చారణులచే సేవితమైన పుణ్యప్రదమైన గోమతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదో అచట తన కుమారునితో కూడిన రోహిణి గోమతిగా క్షణములో అయ్యను. మహాత్ముడు ఉత్తమ తేజస్వి అయిన వశిష్ఠుడు అరుంధతి వల్ల యాత్రాదానముగా శక్తి జ్యేష్ఠసుతుడయ్యను. ఇంద్రుని యొక్క శక్తితో కల్మాషపాద నృపతికి వైరం కలిగిన ప్రదేశంలోనే విశ్వామిత్ర వశిష్ఠులకు వైరం సంభవించింది. అదృశ్యంతి అను స్త్రీయందు పరాశరముని పుట్టిన చోటనే వశిష్ఠునికి జ్ఞానమున పరాభవం కలిగింది. బ్రహ్మవాదులు నైమిషమందు శైలం ఒకదాన్ని తలచిరి. నైమిషమున వారున్నారు. అందుకనే తర్వాత వారు నైమిషేయులు అని గుర్తించబడ్డారు. పరాక్రమవంతుడైన పురూరవుడు భూమిని పాలిస్తున్న సమయంలో ఆ నైమిషేయులకు మహాత్ములకు అక్కడ 12 వత్సరాలు సత్రం జరిగెను.
పురూరవుడు అష్టాదశ సముద్రములందలి ద్వీపములను అనుభవించుచు రత్నలోభం వలన సంతోషం పొందలేదని మేము వింటిమి. దేవదూతచే ప్రేరేపించబడిన ఊర్వశి ఆ మహారాజును కామించెను. ఊర్వశితో కూడి అతడే సత్రమును హరించెను. నైమిషయులు నరపతి అయిన పురూరవునితో సత్రం ఆచరించిరి. పావకుని వలన గంగ ప్రకాశవంతమైన బిడ్డను కనెను. పావకుడు కొంత శుక్లంను పర్వతకూటమునందు ఉంచెను. దానికి సమానమైన హిరణ్యం కలిగెను. తర్వాత విశ్వకర్మ యజ్ఞవాటిని హిరణ్మయంగా చేసెను. స్వయంభువుడు లోకభావనుడు విశ్వకర్మ అయిన బ్రహ్మ ఆ తేజస్వంతుల యొక్క యజ్ఞంను ప్రవేశించి ఇడకుమారుడైన పురూరవుడు వేటకై తిరుగుతూ ఆ ప్రదేశమును చేరను. హిరణ్మయము అయిన యజ్ఞవాటికను చూసి ఆశ్చర్యం పొంది విజ్ఞానం నశించగా లోభగుణంచే ఆ రాజు హిరణ్యమును గ్రహించుట ప్రారంభించెను. నైమిషయులైన మహర్షులు ఆ రాజుపై అధికంగా కోపించిరి. తపస్సందు నిష్ఠులైన వారు, బుద్ధిమంతులు, దేవచోదితులైన మునులు కోపగించిన వారై కుశవజ్రములచే ఆ రాజును కొట్టుట ప్రారంభించారు. కుశవజ్రములచే చితక్కొట్టబడి ఆ రాజు మరణించెను. తర్వాత ఊర్వశీపుత్రులు మునులతో భువియందు యుద్ధం చేసిరి. నహుషుని మహాత్ముడైన తండ్రిగా చెప్పబడు కీర్తివంతుడైన నహుషుడు ధర్మశీలుడు. అనేకములైన యజ్ఞములు చేసి అవభృత స్నానములు అనేకములు చేసినవాడు. ఆయువు అచ్చటికి వచ్చెను. ఊర్వశీ కుమారులు భయపడి పారిపోయారు. రాజును శాంతపరిచి తర్వాత బ్రహ్మవిధులైన మహర్షులు పృథ్వీ వలె వత్సాత్మభూతులైన వారి సత్రాన్ని ఆచరించట ప్రారంభించిరి. ఆ మహాత్ములకు ఆ యాగంలో బ్రహ్మచర్యం కలిగింది. పూర్వం విశ్వాన్ని సృజించు కోరిక కలిగిన విశ్వస్రష్టల వలె వైఖానసులతో, ప్రియసఖులతో, వాళకిల్యులతో, మరీచులతో, గంధర్వులతో, ఉరగులతో, చారుణులతో, భారతులతో రాజు దేవేంద్రుని వలె ప్రకాశించెను. స్తోత్ర శస్త్రముల చేత, గృహముల చేత దేవతలను, పితృకర్మలచే పితరులను, వారి వారి జాతులకు తగిన విధి కలాపములచే ఆయా జాతులను, గంధర్వులను ఆరాధించిరి. ఆరాధనానికి తర్వాత కర్మాంతములందు వారిని స్మరించిరి. గంధర్వులు సామములను పాడిరి. అప్సరగణములు నృత్యం చేసిరి. చిత్రములైన అక్షరములతోనూ పదములతోనూ కూడిన శుభంకరమైన వాచములు మునులు చెప్పిరి. అచట విద్వాంసులు పరస్పరం మంత్రాదులను జపించిరి. ప్రతివాదులను వితండ వచనములచే చంపిరి. ఋషులను విద్వాంసులు, వ్యాకరణ శాస్త్రమందు న్యాయశాస్త్రమందు విద్వాంసులు. అచట ఏదియూ దొంగిలించబడలేదు. మరి బ్రహ్మరాక్షసులు ప్రవేశించలేదు. యజ్ఞములు హరించే దైత్యులు లేరు. వాజముఖులైన స్త్రీలు లేరు. ప్రాయశ్చిత్తం కాని ఎట్టి వస్తువు యొక్క అభావము అచట లేదు. శక్తి, ప్రజ్ఞ, క్రియ, యోగం మొదలైన వివిధములైన ఆశీసులచట చక్కగా అనుష్ఠించబడ్డాయి. ఆ మహామేధావుల యజ్ఞం 12 సంవత్సరాలు ఈ విధంగా వృద్ధి పొందింది. అనుసరించి వచ్చేవారు అచంచల ప్రజ్ఞ కలవారు. పూర్వం ఇంద్రుని వలె నైమిసారణ్యమందలి ఋషులకు పండితులు, పాండిత్య వృద్ధులు, ఆర్జులు, వీరులు, ఋత్విజులైరి. వారు సుప్రతిష్ఠ ప్రజ్ఞ కలవారు. జ్యోతిష్టోమం ఆచరించిన వారులను వేర్వేరుగా వారిని అనుసరించినట్టు వారినిగా చేసిరి. యజ్ఞం సమాప్తమైంది. అమితాత్ముడు మహాధిపుడైన వాసుదేవుని వారు స్వవంశార్థం ఈ ద్విజుడు మీచే ఏ కారణంన ప్రేరేపించబడినో వివరించము అని అడిగిరి. ప్రభువైన వాసుదేవుడు చెప్పెను, స్వయంభువుడైన శిష్యుడు సర్వం ప్రత్యక్షంగా దర్శించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, అనిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసత్వం మొదలుగా గల సూక్ష్మములైన అష్టాంగాలతో కూడి ఉన్నవాడు, చరాచర ప్రపంచాన్ని అంతటినీ సప్తవిధ స్వకీయ రశ్ములను బంధించి ఉంచేవాడు, ప్రతికూల పవనములచే సర్వలోకాలను వర్షములచే భరించేవాడు, భూత వ్యూహత్రయాన్ని సర్వేంద్రియ వ్యాప్తిచే ధరించేవాడు, శరీరులకు తేజస్ సంబంధి ఉపాయాలు కలగజేయవాడు, పంచప్రాణాలను తమ తమ వ్యాపారాలచే నియమించేవాడు, పంచ ప్రాణవాయువులచే శరీరాలను నింపి శరీరులకు ఆధారుడైనవాడు, శబ్దస్పర్శములను గుణద్వయంచే ఆకాశయోని అయి శబ్దశాస్త్రవేత్తలచే వాచోరణి అని పిలువబడవాడు, మధురము మంజులము అయిన వాక్కుచే సర్వములను సంతోషపరచు వాని వలె పురాణజ్ఞులకు, దేవతలకు, పురాణం ఆశ్రయించిన యుక్తులు కోరువారికి, పురాణ నియతులకు, విప్రులకు, ద్విజసత్తములకు పూర్వం జరిగినట్టుది ఉత్తమమైనది, ఋషులకు లోకతత్వాన్ని అనుసరించినది, బ్రహ్మచే జ్ఞానప్రదమైనది, దేవతలకు ఋషులకు సర్వపాప ప్రమోచనమైనట్టుది పూర్వం జరిగిన క్రమాన్ని అనుసరించి ఆ కథలను నేను మీకు చెప్పెదను అని వాయువు పలికెను.
హిరణ్య గర్భోత్పత్తి వర్ణనం. సూతుడిట్లు పలికెను: దివ్యమైనది, అన్ని పాపాలు వదిలించేది, చిత్రమైనది, అనేక అర్థాలతో కూడి ఉన్నది నాచే చెప్పబో వేద సంహితమైన కథను వినుము. ఎవడు ఈ కథను ఎల్లప్పుడూ స్మృతి ప్రధాన ఉంచుకొనునో, ఎప్పుడు వినునో, అతడు తన వంశం శాశ్వతం చేసుకొని స్వర్గలోకమున చిరకాలం గౌరవంతో ప్రకాశించును. యథావృత్తము యథాశ్రుతము కీర్తించబడినట్టుది, వ్యక్తం చేయబడినట్టుది, పూర్వుల యొక్క కీర్తిని వృద్ధిపరచినది అగు దీన్ని ఎవడు విశ్వసించునో అతడు స్వర్గంన కీర్తించబడును. ఆది అయిన ఈ చరితం శత్రు వినాశకారం, ధన్యము, ఆయుశక్తి వృద్ధికారకం, స్వర్గంనిచ్చినట్టుది, స్థిర కీర్తిమంతుల యొక్క పుణ్య కర్మల యొక్క కీర్తనం. ఏ మహాత్ముని కోరిక కల్పం అనబడనో, పరిశుద్ధ వస్తువై ప్రకాశించునో అటు హిరణ్య గర్భుడు పురుషుడు ఈశ్వరునికి, అజుడు ప్రథమ రూపునకు, శ్రేష్ఠుడు ప్రజా సృష్టికర్తకు, లోకతంత్రజ్ఞుడు పరమాత్ముడైన బ్రహ్మకు నమస్కరించి మహత్తు మొదలుకుని విశేషాంతం వరకు విరూపంతో కూడినది, లక్షణంతో కూడినది, పంచ ప్రమాణాలతో కూడినది, షట్ శ్రాంతయమును అయి పురుషాధిష్ఠితమై ఉన్నదాన్ని సమస్తము చివరి వరకు చెప్పెదను. ఓం శాంతి శాంతి శాంతి.